ఎవరికి అన్నగారు? అయ్యా అయ్యా అయినట్టేనా? అయిపోయింది బాబు. ఇక ఈ దస్తావేజు మీద మీరు అబ్బాయిలు సమయం పెట్టడమే తర్వాత. ఏమిటో పుస్తకం, నీ పొలం కొనాలంటే నాకు చాలా బాధగా ఉండేది. ఏం చేయమంటావు రామయ్య? నాకా ఓపీ తగ్గిపోయింది. పిల్లల చదువుల కోసం తనకి మించిన అప్పులు చేశాను. నీకు తెలుసుగా? మీరు ఎదిగాని నిజంగా మీరు చేసిన అప్పులేంటండి? అబ్బాయిలా చేతికి ఎందుకు వచ్చారు కదా, వాళ్ళకి వ్యవసాయం అప్పచెబితే 2 సంవత్సరాలు తీర్చి వారేస్తుంది. ఈ రోజుల్లో వ్యవసాయం మీద ఐవేజు ఖర్చులకే సరిపోవటం లేదు. అయినా కన్నం గారు, పిల్లల్ని చదివించింది మళ్ళీ వాళ్ళ చేత పొలాలు దున్నించడానిక? వాళ్ళు ఏనాటికైనా ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళే. అది నిజమేనండి. ఉన్నకాలంతా పల్లెటూళ్ళు వదిలి పట్టణాలకి ఎగబడుతున్నారు. కన్నం గారు ఏమిటో మా మీదే వెతుకుతున్నారు. ఎరారాయి, మీ నాన్నకి వయసు అయిపోయింది, కాస్త నువ్వే ఆలోచించకూడదు. ఏమిటి బాబాయ్ పొలం నిలబెట్టుకున్నది? మున్సిపల్ గారు అమ్మాయిని నువ్వు చేసుకుంటానంటే కళ్ళు మూసుకుని కావాల్సినంత కట్నం ఇస్తాను. వద్దులే బాబాయ్, కట్నాలతో బాకీ తీర్చడం, ఆ తర్వాత భార్యకు బానిస కావడం నా వల్ల అయ్యే పని కాదు. అంతకన్నా ఉన్నది కాస్త అమ్మేసి గౌరవం నిలబెట్టుకోవడం మంచిది. బాగా చెప్పావు. మీరు ఒకరు సంతకాలు చేయండి. ఏడి వేయండి. ఇవాళ రిజల్ట్స్ వస్తాయని పేపర్ కోసం వెళ్ళారండి. ఏడు అందరూ నా గురించి ఆలోచిస్తుంటున్నారు. ఏరా రిజల్ట్స్ వచ్చాయా? లేదే, ఇదే పేపర్ రాలేదు. పేపర్ రాలేదా? అదేమిట్రా? అదంటే దేశంలో పేపర్ కలుగుతుందన్న, ఎవరిని ఏమనడానికి లేదు మనం. సరే, ఈ దస్తావేజు సంతం పెట్టు. ఏమిటి మళ్ళీ అప్పు చేస్తున్నారా? వెరీ గుడ్. అప్పు చేయడం కాదురా, చేసిన అప్పులు తీర్చడానికి పొలం అమ్మేస్తున్నాం. సంతకం పెట్టుకుంటారా? పెట్టుకుంటారా? పూర్తి సంతకమే చేయాలి బాబు. ఇది విక్రయ దస్తావేజు. ఏమని కర్ణం గారు, ఇందులో ఏదో లిటిగేషన్ పెట్టి మమ్మల్ని కోర్టు వరకు లాగరు కదా. ఎంత ఇదైతే మాత్రం అంత ఇది అనుకున్నావా? అదిగో అదిగో, ఎంత ఇది ఎంత అది అందరిలోనే ఉండేది లిటిగేషన్. అదే అది ఏం లేదు కానీ సంతకం పెట్టు. అయితే పట్టు. మరి మేము వెళ్ళొస్తాం పురుషోత్తం. అయ్యా, ఎల్లుండి దశమి గురువారం దివ్యంగా ఉంది. ఆ రోజే అందరం రిజిస్టర్ ఆఫీస్ లో కలుసుకున్నాం. ఏమంటారు? అలాగే. మరి సెలవు. వెళ్తారు ఎవరి వెళ్తారు? నువ్వా? నేనే. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? నా డబ్బు కాకు. గట్టిగా ఒకయ్యా. ఏంటి కొత్త విలేజ్ కింద కంపెనీకి వచ్చావు? ఈ సంగతి తెలుసుకోవాలని ఏం తప్ప నుంచి పోయాను. అరగంటకు తిల్లి రోజు 4 సిగరెట్ పెట్టిన అప్పు చేసి అనుమతి లేకుండా పోతావు. ఎక్కడికి పోయానయ్యా? మర్యాదగా నాకు అప్పు ఇస్తావు, మార్కెట్కి తీసుకెళ్ళిపోతా. నువ్వేం వ్యాపారస్తుడయ్యా? అబ్బాయి గారు అప్పు తీసుకోండి, అబ్బాయి గారు అప్పు తీసుకుంటే అప్పుడు కొట్టు మీద ఏడ్చావు. బాకీ చెప్తాను ఇప్పుడు నా పప్పు మీద ఏడుస్తున్నావు. అయినా అస్తమానం ఏర్పడ్డా నీకు ఇలా అవుతుంది. పైన నాకు డబ్బు ఇస్తావు. ఏది ఇవ్వకపోతే ఏంటి ఏంటి రమస్కారం. మీ తమ్ముడు గారు బాకీ అక్కటి తప్పించుకు తిరుగుతున్నారు. ఇక నాకు అయితే ఇంటికి వచ్చాను. అసలు నువ్వెందుకయ్యా వాళ్ళు చెప్పించావు? గుర్తు లేకపోవు. అలా అన్నా బాగుంది. నువ్వు వెళ్ళవయ్యా, రేపు వచ్చి నీ బాకీ మొత్తం నేను ఇస్తాను. అలాగే నీ మొహం చూసి వెళ్తున్నా. ఏమిట్రా గోవా? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ వాడు కింది కొట్టి పెట్టుకుంటున్నాడు. రిబ్బన్ కట్టి నన్ను ఆహ్వానించాడు. అది ఎందుకు అబద్ధాలు చెప్తావు? చదువుకోమని పట్టణం పంపిస్తే చేతికి అన్ని రిటర్లు అప్పులు చేయడం, సిగరెట్లు, సినిమాలు. సిగ్గు లేదా నీకు? ఎందుకు సిగ్గు? ఇవన్నీ లేకుండా ఎవరు మా కాలేజీలో చదువుతున్నారు. ఇంకా నేను బెటరు. నీకు అంతగా బరువు చెప్పున్నానా, నేను కాలేజీ మానేస్తాను. నాకు బరువుని కాదురా, నీకు బాధ్యత లేకుండా పోయిందేని. వయస్సులో అందరికీ సరదాలు ఉంటాయిరా, కానీ మన పరిస్థితులను తెలుసుకుని ప్రవర్తించాలి. ఇన్నాళ్ళు మనకు ఒక ఆదరం అంటూ ఉండేది, ఇప్పుడు అది పోయింది. ఈ రోజు నుంచి బ్రతికిందే రా బ్రతుకు. అది వేణు వేసిపోతాయి. అసలు పేపర్ రావున్నా కదా, ఇంకా రాలేదు. దత్తాన్ని ఆడరాదు. ఫెయిల్ నువ్వు కాదురా, నేను ఒక మనిషిని చేయాలనే ప్రయత్నంలో ఎప్పుడు నేనే ఫెయిల్ అవుతున్నాను రా. ప్రసాదం చూసి నేర్చుకోరా. స్వయం కృషితో పట్టుదలతో డాక్టర్ అయ్యాడు రా. నన్ను అంతగా పోగొట్టింది బాబు గారు. మీరే లేకపోతే నేనేమైపోయేవాడిని. ఈ దిక్కు లేని వాడిని చేరదీసి మీ బిడ్డలతో పాటు పెంచారు. నడి సముద్రంలో నావలా ఉన్న నా బ్రతుక్కే ఒక గమ్యం చూపించారు. అందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉన్న పేపర్లో పడింది, అప్లై చేయను. 5 సంవత్సరాలు కష్టపడి ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఆఖరికి గుమస్తాగిరి పెట్టవట్రా. అది దొరక్క ఎందరో బాధపడుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని కాలయాపన చేయడం లేదు. ఇంటికి ఉద్యోగం ఎక్కడ? హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తాను. బుద్ధి గడ్డి తిని కక్కుర్తిపడ్డానికి క్షమించండి బాబు. క్షమాపణ షూట్ చేసి పారిస్తాను. లంచాలు తిని క్షమాపణ కొడతావా?
మర్యాదగా చెప్తున్నాను, రాజీనామా చేయి, లేకపోతే నేను డిస్మిస్ చేస్తాను. నీ మూలంగా ఈ ఆఫీసులో అందరికీ టేబుల్ కింద చేతులు పెట్టడం అలవాటేటట్టుగా ఉంది. ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు బాబు, ఒక్క మన ఆఫీసే కాదు బాబు, పెద్ద దేశం అంతా అట్లాగే తయారైంది. జీతానికి జీవితానికి లంగరందగా ప్రతి వాడు కక్కుర్తి పడుతూనే ఉన్నారు. కాకపోతే నా బోటి చేతకాని వాడు అప్పుడప్పుడు దొరికిపోతుంటాడు. నన్ను ఏమి అనకండి బాబు, ఈసారికి ఇలా ఊరుకొని చూసి చూడకుండా సత్యం నీ కడుపున పుడతాను బాబు. నా కడుపున పుడతాట డ్యామ్ రెడీ షూట్ చేసి పారేస్తాను. నేను అసలే మిలిటరీ వాడిని. కాల్చండి బాబు, కాల్చండి. ఈ ఉద్యోగం నుంచి తీసేయడం కంటే నన్ను చంపేయడమే మంచిది. అంతేగాని రిజైన్ చేయలేటావు. అటువంటిది ఏం పెట్టుకోవద్దండి. అయితే నేనే డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్ బాబు. మీ చేతులు కదండి. కాల్చేస్తాను. ఏమిటి ఇక్కడికి వచ్చా? ఇక్కడ ఉద్యోగం ఖాళీగా ఉందంటే శివ శివ ఎక్కువ నువ్వు ఉద్యోగం చేస్తావు. అదేమిటి మా ఎలాంటిదా? అదంతేరా, ఇక్కడ ఎన్నేళ్ళు తగలడ్డాను. పంచి కట్టడం తెలిసిందే, లగాయితీ ఫైల్ మోస్తున్నాను. ఇచ్చే జీతం రాదు తప్ప పై సంపాదన పైసా కూడా ఎరగదు. ఏం లాభం? నా నిజాయితీ అంతా బోర్డులో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకని? ఎందుకంటారేంటి, ఇక్కడ నిజాయితీని నిలబెట్టి నరికేస్తున్నారు. లంచగొండ ఆఫీసులో లంచగొండ గుమస్తాలను వీళ్ళ అన్యాయాన్ని భరించలేక ఫైల్ వాళ్ళ మహాలు వేసి వెళ్ళిపోతున్నాను. అలాగా? అక్కడికి ఉండమని ఆఫీసులు కాళ్ళ వెళ్ళ పడ్డాడు. నువ్వు ఒక్కడు నీతి నియమాలు గలవాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఆఫీసు గతి ఏం కాదని ఒకటే గోల. అబ్బాయి, నీలాగా అంతరాత్మ చంపుకుని కుక్క బ్రతుకు నేను బ్రతకలేనని చెప్పి వెళ్ళిపోతున్నా. అయినా నీకేం కర్మరా, నా రికమెండేషన్తో నీకు ఉద్యోగం సంపాదిస్తాను. వచ్చే ఇక్కడ ఏం చెప్తారో దీన్ని. అధికారు అంటే వెళ్ళండి, నేనే అధికారు రమ్మంటున్నాను. అలాగే వస్తామా? సరే, మన సాయంత్రం ఇంటికి వచ్చి ఫోన్ చేసి మరి వెళ్ళు. అలాగే. నమస్తే సార్. నమస్తే నమస్తే. రవి అయితే నువ్వు? అవునండి. ఈ అప్లికేషన్ నీది? అవునండి. నువ్వు డిగ్రీ వాళ్ళు? అవునండి. డ్యామ్ రెడీ డిగ్రీ షూట్ చేసి పడేయాలి. చదువుకున్న వాళ్ళకి ఇంత తిండి పెట్టని ఈ డిగ్రీస్ ఎందుకయ్యా? నిజమేనండి, ఒకప్పుడు దేశంలో చదువుకున్న వాళ్లే కరువయ్యారు, ఇప్పుడు వాళ్లే బరువయ్యారు. పుట్టిన తర్వాత బ్రతకాలి కదండి. అవుననుకో. నీతో సావకాశంగా మాట్లాడాలి ఇప్పుడు నాకు టైం లేదు. రేపు మా ఇంటికి రా. అలాగే సార్. ఆగు, మా ఇల్లు ఎక్కడ నీకు తెలుసా? తెలీదండి. మరి తెలుసుకుంటానండి. ఘనకార్యం చేస్తావు. ఇందా విజిటింగ్ కార్డ్. ఆగు, ఎన్ని గంటలకు వస్తావు? సార్, ఎన్ని గంటలకు రావాలో మీరే చెప్పి నన్ను వదిలేయకూడదండి. డ్యామ్ రెడీ, నీలో మంచి హ్యూమర్ ఉంది. సరిగ్గా 10 గంటలకు రా. 10 గంటలకే వస్తానండి. కరెక్ట్గా వస్తాను. థ్యాంక్ యూ. అమ్మా రాదా? రవి ఇంకా రాలేదు. పూజకి టైం అయిందమ్మా, ఏం చేయనా అని. మీరు పూజ చేసుకుంటాను గారు. వైద్యం వస్తే నేను కూర్చోబెట్టగా? నేను పూజ చేసుకోమంటా? మా అమ్మాయి మా బంగారు తల్లి. గారు దగ్గర అంటే మీరేనండి? అమ్మగారు అమ్మగారు దగ్గర ఇచ్చారండి. కూర్చోండి, నాన్నగారు పూజలో ఉన్నారు. అదిగో గంట కొడుతుంది. నాన్నగారు పూజ అయిపోయింది. శ్రీమద్ రమారావు హరే రాంబాబు. రవి చాలా సేపైందా వచ్చి? లేదు బాబా, ఇప్పుడే తీరిగ్గా ఉన్నాను కదా అని సహస్రనామం చేశాను. 6 గంటలకే వస్తాం అనుకున్నాను. 6 గంటలకే బయలుదేరాను మావయ్య. అనుకోకుండా స్నేహితుడు కలిశాడు, ఆలస్యం పోయి వచ్చావు అంతే సార్. అమ్మా భోజనం పట్టించు. వద్దు బావయ్య, భోజనం చేసే వచ్చా. విన్నావా, పేదవాళ్ళ పంపలో భోజనం చేయడానికి మీ బాబుకి ఇష్టం లేక? అదేం కాదు బావయ్య, స్నేహితుడు బలవంతం చేస్తే అక్కడే భోజనం చేసి వచ్చా. అది కాదయ్యా, రాక రాక బాగా వస్తున్నాడు కదా అని 3 కూరలు, 2 పచ్చళ్ళు, గారెలు, బూరెలు, పాయసం. మరి ఇన్ని చేసింది. కాస్త పాయసం ఉన్నా తీసుకో. అమ్మా బాగా పాయసం పట్ట. అవును, తమ్ముడు వేరే ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నాడు? కాలేజీ పెడుతున్నాడు, పరీక్షలు రాస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, మళ్ళీ కాలేజీ పెడుతున్నాడు. అంటే ఈసారి కూడా పోయిందన్నమాట. అదే అదే అదే. చూడు రవి, కుర్రాళ్ళ చదువుకుని హాస్టల్లో పెడితే లంకలోకి కోతులు వదిలినట్లే. సినిమాలు, సిగరెట్లు, ఆటలు, పాటలు ఇవి తప్ప అక్షరం ఒక్క అంటదు. అమ్మాయి పాయసం ఓ పంచేవయా, ఇక నుంచి వాడిని మా ఇంట్లో పెట్టు. నేను దగ్గర నుండి చదివిస్తాను. ఆ డబ్బేదో నాకే పంపించు. అవసరానికి ఇచ్చి లెక్కలు రాస్తూ ఉంటాను. అలాగే బాబాయ్, వాడికి దారికి రావడం చాలా అవసరం. ఆ పూచి నాది. వాడిని ఫస్ట్ క్లాస్ లో దాచేయిస్తాను. ఏదమ్మా పాయసం? నాన్న పాయసం ఆ నలభై తాగేసింది. అది రోజు దొరికిందల్లా తాగుతూ ఉంటుంది. పర్వాలేదు మావయ్య. దానికి కదయ్యా, ఈ ఆఫీసులు ఏమన్నట్టు? రేపు వచ్చి ఒకసారి కలుసుకోమన్నాడు. అయితే ఎలాంటావో కంచమో అడుగుతాడు. అలాగే మావయ్య, ఏం చేస్తాం? నేను వస్తాను. సరే, ఇంట్లో అందరినీ అడిగినట్టు చెప్పు. వేణు సంగతి మర్చిపోక. అలాగే మావయ్య. నాన్న కబుక్కుని పాయసం తీసుకురామంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఏదో అన్నాను, సర్దుకున్నావా లేదా? పైగా అక్కడ భోంచేసి వచ్చాడు. వేరే పిచ్చి మొహం.